ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. వాస్తు శాస్త్ర ప్రకారము గృహమునకు గాని గృహస్థలమునకు గాని దక్షిణ దిశ అనున్నది ఉత్తరము, ఈశాన్యము, తూర్పు కంటే మెరకాయి ఉండవలేను. ఇక్కడ మెరక అంటే ఎత్తు. అంటే ఉత్తరము, ఈశాన్యము, తూర్పు కంటే దక్షిణ దిశ అనున్నటువంటిది ఎత్తుగా ఉండవలెను. ఈ విధంగా దక్షిణ దిశ ఎత్తుగా ఉండి ఎటువంటి గుంతలు గాని, గోతులు గాని లేకుండా ఉండి వంకర టింకరగా లేకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి యందు నివసించేటువంటి వారికి తీక్షణమైనటువంటి అంటే సునిశితమైనటువంటి తీక్షణ వీక్షణ శక్తిని కలిగి ఉండి ఎదుటి వారిని అంచనా వేయడంలో నిష్ణాతులు అగుదురని వాస్తు శాస్త్రము తెలియజేస్తుంది. కాబట్టి గృహానికి దక్షిణ దిశ ఎప్పుడు పల్లము లేకుండా మెర్రుగా ఉండే విధంగా చూసుకొని మంచి తీక్షణ వీక్షణ శక్తిని కలిగి ఉండి సుఖవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలని సూచిస్తూ మీ శ్రీరామరక్ష గృహవాస్తు జ్యోతిష్యాలయం మీ నాగరాజు.